మూడు యాత్ర ఆగస్టు 4న ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలోని కొమరంభీం స్మారక స్తూపం దగ్గర మూడు యాత్ర ప్రారంభించబడి అక్కడ ప్రతిజ్ఞ తీసుకొని కొమరంభీం జల్ జంగల్ జమీన్ కొరకు ఎట్లయితే ఆయన త్యాగం చేసి కొట్లాడాడు అవన్నీ అక్కడ ఉన్నటువంటి స్మారక మంత్రులు చూసి చెల్లించిపోయి అక్కడ నుంచి ఏదేమైనా పొడు సాగుదారులకు హక్కుపత్రాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్తో బయలుదేరి అక్కడ నుంచి గ్రామాలలో పోడు సాగుదారులు ఎక్కడైనా ఇబ్బందులు పడుతుందో అవి కూడా పరిశీలించినది లేదు. ప్రధానంగా మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో పోడు భూముల సమస్య అనేది ఒక జటిలమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమస్య. మొత్తం మీద 11 లక్షల ఎకరాల వరకు పోడు భూములు ఉన్నాయి తెలంగాణ. అయితే అందులో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,68,000 ఎకరాలు మాత్రమే పంపించేశారు. మిగతా భూమి అంతా పంపిణీ చేయాలి. భూమి అంశం అంటే ఇది ముక్తి అంశం. ముక్తి అంటే బువ్వ అంశం. బువ్వ వస్తుంది, పంటలు పండించుకుని బతారు. అక్కడి నుంచి బయలుదేరి మేము అనేక గ్రామాలు తిరిగాం. అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి మీకు. అందులో ఈ మధ్యకాలంలో మేము చూస్తూ ఉంటే అన్ని పార్టీల నుంచి కూడా ఈ పోడు భూములు పరిశీలించాలనే నినాదం నిరంతరం పెరిగిపోతున్నది. నేను ఇందాక బోయినపల్లి వినోద్ కుమార్ ఈ ప్లానింగ్ బోర్డు చైర్మన్తో కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాకు టూర్ పోయినప్పుడు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఏమిటి అసలు మా భూములకు మేము ఎప్పటి నుంచో తాత ముత్తాత నుంచి వెళ్ళి కాజు చేసుకుని బతుకుతా ఉన్నాం. అవి మాకు పట్టాలు ఇవ్వండి, హక్కుపత్రాలు ఇవ్వండి డిమాండ్, న్యాయసమ్మతమైన డిమాండ్. అది ఇవ్వబడట్లేదు. ప్లానింగ్ బోర్డు చైర్మన్ దృష్టిలో కూడా ఉన్నది ఈ అంశం అనేది చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అది దినోత్సవము, గిరిజన దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కూడా ఆయన కూడా స్పందించి నేను సర్వే చేయించి పోడు సాగుదారులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం వెల్లడిస్తా అని చెప్పాడు. శాశ్వత పరిష్కారం చేస్తా అని చెప్పాడు. మంచి మాటే. అయితే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ముఖ్యమంత్రి గారు లేదా ప్లానింగ్ బోర్డు చైర్మన్ గారు గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఇలా పోడు సాగుదారులందరూ కూడా భయం మధ్యలో దినదిన గండంగా బతుకులు ఎలుదిస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు మొట్టమొదట పంటలు పండించుకోవడానికి దుక్కి దున్ని మొక్కవోసి చేయాలా, లేకుంటే ఎప్పుడు అటవీ శాఖ అధికారులు వస్తారో, ఎప్పుడు పోలీసులతో దాడులు చేస్తారో, ఎప్పుడు కేసులు పెడతారని భయపడాలనేటువంటి పరిస్థితి దాపురించింది. అది చాలా దురదృష్టకరమైన విషయం. మేము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సరసాల అనే గ్రామానికి వెళ్తే ఆడ దాదాపు 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి మోకాబెతున్నారు. గమ్మత్ ఏంటంటే మా దగ్గర ఉన్నాయి రికార్డ్స్ అన్నీ. వాళ్ళకు పట్టేదారు పాస్బుక్లు ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రవి. ఆఖరి కేసీఆర్ అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక చిన్న పాస్బుక్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ ఎస్టీ వెల్ఫేర్ అంటే ఈ గిరిజన సంక్షేమ సంఘం నుంచి కూడా వాళ్ళకి సంస్థ నుంచి కూడా ఆర్థిక సాయం అంటే బోర్లు వేసుకోవడానికి మోటార్లకు కూడా సాయం అందించింది. వాళ్ళ దగ్గర మోటార్స్ సంబంధించినటువంటి కరెంట్ మోటార్లు అవి కూడా ఉన్నాయి. వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి ఈ భూములు మాయి, అరే మాకు పట్టాలు ఉన్నాయా, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కూడా వచ్చిన పట్టాలు ఉన్నాయి అని చెప్పినా వాళ్ళు వినకుండా దాడులు చేసడం, ఆ దాడులలో
అనేక మందికి దెబ్బలు తాకినాయి. ఆ తదుపరి 60 రోజులు జైల్లో పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టి క్రిమినల్ కేసు పెట్టి. ఇదేనా తెలంగాణ ప్రభుత్వ ఉద్దారకం అనేటువంటి చర్చ సాగుతున్నారు. రెండో వైపున కొండపల్లి అనేటువంటి గ్రామంలో కూడా ఆడ కూడా 45 మందిని అరెస్ట్ చేసి అక్కడ కూడా 40 రోజులు వాళ్ళు అక్కడ జైల్లో పెట్టారు. అంటే కంటిన్యూగా వాళ్ళు కూడా భయం మధ్య ఉన్నారు. ఆ తదుపరి మేము చూస్తూ ఉంటే రేమంతని కాటరంలో భూముల సమస్యలు ఉన్నాయి, భూపాలపల్లిలో సమస్యలు ఉన్నాయి. సుబ్బక్క తండా అనే కాడికి పోతే వాళ్ళు పాపం మంచిగా ఇంత పంటలు పండించుకుంటూ ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు అటవీశాఖ అధికారులు వచ్చి బెదిరింపులు చేసిపోయారు. ఖబర్దార్, మీరు ఈ భూములలో మీరు భూమి కాజు చేయొద్దు, దున్నద్దు, మీరు దున్తే మేము ఇలా ఊరుకున్నామని చెప్పి హెచ్చరించిపోయారు. ఇట్లా ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఈ మన వరంగల్ రూరల్ నర్సంపేట ప్రాంతంలో అక్కడ కూడా గోవిందపురం లేదా కొండపల్లి లేదా అక్కడ చిలకమ్మ నగరు ఇలాంటి చోట్ల మేము స్వయంగా వెళ్ళి చూస్తే అసలు ఆ గిరిజనులు, ఆ నిరుపేదలు ఒక రకంగా చెప్పాలంటే అర్ధనగ్నంగా ఉండే పరిస్థితి, బట్టలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి దీన్ని ప్రధానంగా గుర్తించాలి. తర్వాత అక్కడి నుంచి మేము బయలుదేరి మహబూబాబాద్లో ప్రవేశిస్తే మహబూబాబాద్లో గుట్టలలో మేము ఎక్కడికి పోతే అక్కడ మాకు పారామిలిటరీ బలగాలు, మా ఎంబడి మొత్తం పోలీసులు ఒక రకంగా అంటే అటవీ అంటే పోడు సాగుదారులు కూడా భయభ్రాంతో ఉండేటువంటి పరిస్థితి వచ్చి బంగారు చిలకన బంగారు ఇక్కడ ఆ గుట్టల్లో పోయింది గంగారం గుట్టలలో పోతే అది చాలా గందరగోళమే. అసలు సైకిల్ మోటార్ మీదనే 3.5 కిలోమీటర్ పోవాల్సి వచ్చింది. వాళ్ళ ఆదివాసులు ఎట్లా పోతారు, ఎట్లా పూజ చేసుకుంటారు అంటే పొట్ట కొరకే, ఆకలి కొరకే, ఆకలి తీసుకోవడానికే వాళ్ళు అంత దూరం పోయేస్తున్నారు. అట్లా ఇంకా చాలా చోట్ల కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. అన్నిటికంటే ప్రధానంగా లైన్ తండా అని ఉన్నది. లైన్ తండాలలో మంచి చెట్టు కూడా పెట్టుకున్నారు, తోటలు పెంచుకోవడానికి అన్నీ వేసుకున్నారు. లైన్ తండాలు ఎట్లా ఉన్నాయంటే కంపా నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ నిధులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళను భయభ్రాంతం గురి చేసేసి మొత్తం చెట్టు తీసేసి వాళ్ళవి కరెంటు మోటారు ఆ బాయినే మోటార్నే అన్న పారేశారు. కరెంటు మోటార్ బాయి మేము పోయి చూసాం. బాయి నడుచుకుంటూ పోయినాం 3 కిలోమీటర్లు. ఆ తర్వాత పైప్ లైన్ పగలగొట్టేశారు. అంటే ఎంత భయానకమైన ఒక గందరగోళమైన పరిస్థితి సృష్టిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతాం. అటవీ శాఖ అధికారుల వాళ్ళు లేకుంటే ఏమిటి వెనుకట రాక్షసులు ఉన్నట్టుగా ఉంటారా వీళ్ళు? ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దారుణాలు ఉంటాయనేటువంటిది ప్రధాన ప్రశ్న. పచ్చటి సంవత్సరాల్లో చిచ్చు పెడుతున్నారు, పచ్చటి పంటలని ధ్వంసం చేస్తున్నారు. దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. అయితే అక్కడ ఒక రేంజ్ ఆఫీసరు, ఆమె పేరు అమృత, ఆమె అయితే 15 లక్షలు 15% లంచం తీసుకొని లంచం కట్ చేసుకొని ఈ సెక్షన్ ఆఫీసర్కి ఇస్తుంది. అంటే కంపా నిధులు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో ఆమె మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే విజిలెన్స్ కమిషన్ వేసారు, ఎంక్వైరీ జరుగుతుంది. అంటే అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిగా అవినీతిమయం అయిపోతున్నారు, లంచగొండలు అయిపోతున్నారు. ఓవైపున ప్రభుత్వ నిధులు స్వా చేస్తూ ఉన్నారు, ఇంకోవైపున ఈ పోడు సాగుదారులందరినీ కూడా భయప్రాంతం గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని దీన్ని ఇంకో రకంగా మిగతా ఇంకా మహబూబాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఖమ్మం జిల్లాలో చూస్తే లేదా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినా ఎక్కడ చూసినా ఎట్లా ఉందనంటే అంత భయానకమైన పరిస్థితి కనపడుతున్నది. అందుకని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్సిడెంట్స్ చాలా చోట్ల ఈ రకంగా ఉన్నాయి. అందుకనే మనము రెవెన్యూ
ఫారెస్ట్ భూముల హద్దు సమస్యతో మాకు గిరిజనులందరూ మా దృష్టికి తెచ్చింది. దళిత బంధు ఎట్లా ఇస్తున్నారో గిరిజనుల బంధు కూడా అట్లా ఇవ్వాలనేటువంటిది కూడా ఒక డిమాండ్ వచ్చింది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. గిరిజనుల బంధు కూడా ఇవ్వాలి. ఓకే, ఏమన్నా అడిగేది?